భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడంలో ప్రేరణగాంచినటువంటి ఆల్తూరు మహేష్ రెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా శివమాల ధరించే భక్తులకి వస్త్రాలన్నీ కూడా ఉచితంగా కార్తీక మాసం మొట్టమొదటి రోజున పంపిణీ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా దాదాపు 1000 మంది భక్తులకు ఈరోజు ఈ శివమాల ధారణకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా స్థానిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇతర శివభక్తులందరి సమక్షంలో అందరి చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా అటు నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తమ వంతు ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న ఆల్తూరు గిరీష్ గారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని పరమశివుని ఆశీస్సులు ఉండాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరింతగా చేపట్టడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు మూలాపేటలో వెలిసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్తీక మాస ఉత్సవాల్లో అమ్మవారి స్వామివారిని దర్శించుకునే వచ్చే భక్తులందరూ కూడా ప్రత్యేక క్యూ లైన్లు అదేవిధంగా ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులందరికీ మంచి శ్రీవాళ్ళ దర్శనం కలిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసంలో లాస్ట్ 7 రోజులు సప్తాహంగా భజన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని శ్రీవారి ఆశీస్సు పొందవలసిందిగా కోరుతున్నాను. కార్తీక మాసంలో భాగంగా ఈరోజు శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థాన స్వామి దేవస్థానం నుండి మాజీ చైర్మన్ శ్రీ ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు సౌజన్యంతో ఈరోజు 15వ సంవత్సరం శివమాల దీక్ష కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. దాంట్లో సుమారు ఈరోజు 1000 మందికి ఉచితంగా వస్త్రాలు అదేవిధంగా మాలధారణ జరుగుతుంది. నెల్లూరు టౌన్లో కానీ బయట ఎవరన్నా కానీ శివమాల చేసుకున్న పక్షంలో మన మూలాపేట శివాలయంకి వచ్చి ఉచితంగా బట్టలు మాలలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ కార్తీక మాసం 4 రోజులు మూలాపేట శివాలయంలో సాయంకాలం నిత్య భజన జరుగుతుంది. భజన తర్వాత శ్రీ ఆల్తూరు గిరీష్ రెడ్డి గారి సహకారంతో సుమారు ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతినిత్యం 30 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ శివభక్తులందరూ వీరైనంత వరకు గుడికొచ్చి ఎన్ని చూడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.